మట్టి బిడ్డల నేస్తం నీవన్నో కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్న రైతు ఇంట పుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని త్యాగమా అన్నార్థుల ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే సంతోషం అమ్మ మిమ్మల్ని అందరినీ మొదటిసారి మీ ఊర్లో కలుస్తున్నందుకు ఈ మెడికల్ కాలేజీలు జగనన్న కట్టింది పేదవాళ్ళ కోసం అంటే మెడికల్ కాలేజీ అంటే మన రిమ్స్ హాస్పిటల్ కూడా 1000 పడకలతోటి వైద్యం చేస్తుంది డాక్టర్లని చదివించి బయటికి పంపిస్తుంటుంది ఇట్లాంటి మనకు రాష్ట్రంలో కోవిడ్ టైంలో రోగులకి మంచాలు లేవని వస్తలేదని మంచాలు లేక మనుషులు చనిపోతుంటే హాస్పిటల్లో బెడ్ లేక ఆ రోజు జగనన్న ఆలోచన చేసి 17 శాంక్షన్ చేయించాడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఒప్పించుకొని అన్నీ మన రిమ్స్ హాస్పిటల్ అంత సైజు అవి ఒక 7 కాలేజీలు పూర్తి చేసి ఇంకో 10 కాలేజీలు పెండింగ్లో కట్టుబడి జరుగుతూ ఉంటాయి మధ్యలో వీళ్ళు ఆపేసి అవి అమ్ముతానంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎకరం 100 రూపాయల కాడికి కట్టిన మెడికల్ కాలేజ్ సగం బడ కట్టిన మెడికల్ కాలేజీలు ఎకరం 100 రూపాయలకి బాడుకి ఇస్తాడంట 66 సంవత్సరాలు అంటే ఇది లంచాల కోసం కాకపోతే 100 రూపాయలకి ఊరికన్నా ఎకరం కట్టిన మెడికల్ కాలేజ్ మన ఊర్లో పొలమే ఇసుక పొలమే ఈలేమే 1000 రూపాయల బాడుకి 100 రూపాయలకి మెడికల్ కాలేజీ బాడుకి ఇటువంటి మీరు అర్థం చేసుకోండి దాంట్లో ఎంత లబ్ధి ఆశించి వీళ్ళు ఈ పనులు చేస్తారు ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మన తర్వాత పిల్లలు ఎవరన్నా చదువుకొని డాక్టర్లు అవ్వాలంటే వచ్చే అవకాశాలు పోగొడతారు అదేవిధంగా పేదలకు ఇటువంటివి ఉంటే హాస్పిటల్ కూడా నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వైద్యానికి కూడా అందుబాటు ఉంటుంది కాబట్టి ఈ కాలేజీలు మనం నిలబెట్టుకోవడం కోసం ఈ 1,000 సంతకాలని రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంతకాలు సేకరించి గవర్నర్కి తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాం పార్టీ కార్యకర్తలందరూ తమ్ముళ్ళు మీరందరూ ఇళ్ళమ్మడి తిరిగి అందరికీ వివరం చెప్పి చదువుకున్న మీరందరూ వివరం చెప్పి ఇట్లా మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా ఇచ్చేస్తున్నాడంట అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆపుదామని పెద్దవాళ్ళందరి చేత చదువుకునే విద్యార్థుల చేత సంతకాలు పెట్టించి మన గ్రామ నాయకులకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేద్దామనే దురుద్దేశంతో ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి విద్యా వైద్యంలో ప్రజల దగ్గర డబ్బులు గుంజుకోవటానికి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వాళ్ళు సంపాదించుకోవటానికి వీటిని ప్రైవేటీకరణ చేద్దామని ట్రై చేస్తున్నారు సో వాటిని మన జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఏదో వాళ్ళ సొంత సొత్తు అన్నట్టు వాళ్ళకి కావలసిన వ్యక్తులకు అప్పచెప్పుకోవటానికి ట్రై చేస్తున్నారు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు 1,000 సంతకాల ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశారు ఈ 1,000 సంతకాలు మనం కలెక్ట్ చేసి ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరికి తెలియజేసి వాటి యొక్క ముఖ్యతని అంటే ఆ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 2,800 నుంచి 3,000 మెడికల్ సీట్లే గవర్నమెంట్ సీట్లే అవైలబుల్గా ఉన్నాయి పక్కన ఉన్న తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ 12,000 13,000 మెడికల్ సీట్లు ఫ్రీగా గవర్నమెంట్ ద్వారా చదువుకునే అవకాశం ఉంది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపే 4,800 సీట్లే ఉంది సో దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కడితే ఒక్కొక్క మెడికల్ కాలేజీలకు దగ్గర 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి కడితే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి ట్రై చేస్తున్నారు సో దీన్ని ఖచ్చితంగా మనం ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఈ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది
మీరు పొరపాటున వీటిని ప్రైవేటీకరణ చేసినా కానీ మేము ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకుంటాం. ఇది గవర్నమెంట్ సొమ్ము, ఇది ప్రజల సొమ్ము. ప్రజలకి తక్కువ ధరలో విద్యా వైద్యం అందించడమే మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం కాబట్టి, లక్ష్యం కాబట్టి. సో వీటిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళి దీని ప్రాముఖ్యతను తెలియజేసి, సో దాని ద్వారా సంతకాలు కలెక్ట్ చేసి, సో మనం గవర్నర్కి రిప్రజెంటేటివ్ ఇచ్చే కార్యక్రమంగా దీన్ని గత నెల రోజుల నుంచి విస్తృతంగా ప్రతి ఊరిలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో, మన రాష్ట్రంలో ప్రతి చోట ఈ కార్యక్రమం చాలా ఉధృతంగా జరుగుతుంది.